శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. మనందరికీ తెలిసిన విషయమే, శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అదేవిధంగా అష్టాదశ పీఠాలలో ఒకటిగా పావన కృష్ణా తీరంలో నెలకొని ఉన్న దివ్య క్షేత్రం. శ్రీశైలంలోని ప్రతి రేణువు కూడా శివస్వరూపమే. శ్రీశైలం నలుమూలలా నిరంతరం శివనామస్మరణ పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. ఆ సౌరభాన్ని మరింత విస్తరించడానికి పంచమఠాలు ఏర్పాటు చేయబడ్డాయి. శ్రీశైలం ఆలయమంత విశిష్ట చరిత్ర కలిగిన ఈ పంచమఠాలు, వీటిలోని లింగాలను పంచపాండవులు అరణ్యవాస సమయంలో ప్రతిష్ఠించారని చెప్తారు. కొన్ని రోజుల క్రితం మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్లో మొదటి 2 మఠాలైన ఘంటామఠం, భీమశంకర మఠం గురించి పరిచయం చేయటం జరిగింది. ఈరోజు 3వదైనటువంటి విభూది మఠం గురించి పరిచయం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా పురాతనమైనటువంటి మఠాలు. శ్రీశైలం ఆలయం ఏనాడు నిర్మించబడిందో అదే సమయంలో నిర్మించబడింది. ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ మఠాలన్నీ కూడా వివిధ కార్యక్రమాలకు, అంటే ఈ విభూది మఠం విషయమే తీసుకుంటే, గతంలో ఈ విభూది మఠం ఒక వేద పాఠశాల కింద విద్యార్థులు వేదాధ్యయనం చేయటం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారని చెప్తారు. కొద్ది కాలం క్రితం శిథిలావస్థలో ఉన్న ఈ మఠాన్ని శ్రీశైలం దేవస్థానం వారు పునఃనిర్మించారని చెప్పి తెలుస్తుంది. ఎంత చక్కగా నలుచదరంగా ఉంటుంది, రోడ్డు మించి కొంచెం కిందకు ఉంటుంది. కానీ చూడండి, ఇక్కడ పైన మనకు కనపడుతుంది నీరు, వర్షపు నీరు కిందకు పారిపోవడానికి ఆ రోజుల్లోనే కాలువ వ్యవస్థ నిర్మించుకున్నారు వారు. చాలా చక్కగా సుందరంగా, వెలుపలికి మాత్రం శిథిలావస్థలో కనపడుతుంది, కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో స్తంభాలు ఈ మఠంలో కనపడతాయి మనకి. ఈ మఠం చెప్పినట్టుగా గతంలో వేద విద్యార్థులు వేదాధ్యయనం కోసం ఇక్కడ నివాసం ఉండేవారని చెప్తారు. ప్రస్తుతం అయితే కొంతమంది సాధువులు, భైరాగులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. ఎవరో ఒక అర్చక స్వామి వారు ఉదయం సాయంత్రం వచ్చి ఇక్కడ పూజ చేసి వెళ్తారని చెప్పి తెలుస్తోంది. ఈ మఠం భీమశంకర మఠానికి చాలా దగ్గరగా ఉంటుంది. మొట్టమొదటి ఘంటామఠం, ఆ తర్వాత భీమశంకర మఠం, ప్రస్తుతం ఈ విభూది మఠం. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, ఇది నలుచదరపు ఆలయం. ఎత్తైన అరుగుల్లాగా ఉంటుంది, నలుచదరంగా. ఎదురుగా ఉన్న గర్భాలయంలో శ్రీ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. ఆయనకి ఎదురుగా ఉన్న మరొక సన్నిధిలో నందీశ్వరుడు ఉంటారు. ఈ మధ్యలో, ఈ నందికి పరమశివుని లింగానికి మధ్యలో ఒక పెద్ద గద్దె ఉంటుంది. ఆ గద్దె మీద ఒక విభూది గడ్డ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ గడ్డ స్థానికంగా తయారు చేసిందిగా అనిపిస్తుంది. గతంలో మాత్రం ఈ విభూది వివిధ ప్రఖ్యాత ప్రముఖ శైవ క్షేత్రాలు, భారతదేశం నలుమూలలా నెలకొని ఉన్నటువంటి ఈ శైవ క్షేత్రాల నుంచి విభూదిని సేకరించి సాధు సంతులు శ్రీశైలంకి వచ్చినప్పుడు ఈ విభూది మఠంలో ఇక్కడ ఉంచేవారంట. వాటిని ఇక్కడ వేదాధ్యయనం చేస్తున్న విద్యార్థులు నిత్యం ధరించేవారని చెప్తారు. ఈ కారణంగా ఈ మఠానికి విభూది మఠం వచ్చింది. చూడండి, ఎదురుగా కనపడుతుంది కదా, ఇక్కడ ఈ గడ్డ మీద గతంలో అన్ని శైవక్షేత్రాల విభూది ఇక్కడ ఉండేది. ప్రస్తుతం ఒక చిన్న గడ్డ మాత్రం పెట్టారు. చక్కటి స్తంభాల వరుస కనపడుతుంది మనకి. ఎక్కడ చూసినా కూడా ఎంత సుందరంగా ఉంటుందంటే అంత సుందరంగా ఉంటుంది. చిన్న లింగం, ఈ లింగం కూడా ప్రత్యేకంగా కనపడుతుంది. ఇక నంది, శ్రీశైలంలో చాలా నందులు నేను చూసినంత వరకు అన్నీ కూడా ఎడమ పాదం ఎత్తిన నందులు కనపడతాయి. ఎడమ పాదం ఎత్తిన నంది సజీవ నందీశ్వరునికి ప్రతిరూపం కింద చెప్తారు. అందువల్ల ఈ నందీశ్వరుడు నిరంతరం శ్రీవారి సన్నిధికి సిద్ధంగా ఉన్నాడని మనం గమనించవచ్చు. చూశారు కదా విభూది గడ్డ. ఈ స్తంభాల వరుస చూడండి ఎంత సుందరంగా ఉంటుంది. ఎలాంటి నిర్మాణాలు, ఈ స్తంభాల మీద శిల్పాలు ఏం కనపడవు, కానీ ఈ చక్కటి ఒకే వరుసలో ఈ స్తంభాలని ఎంత చక్కగా అమర్చారంటే ఆ రోజుల్లోనే అంత చక్కగా అమర్చారు. చిన్న శివలింగం గర్భాలయంలో ఉంటుంది. ఎత్తైన గర్భాలయం, ఇరుపక్కల ద్వారపాలకులు ఉంటారు చూడండి ఇక్కడ. ఇక లోపలికి వెళ్తే నిత్య పూజలు మాత్రం జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం అర్చకుల వారు వచ్చి ఈ లింగానికి అభిషేకం, అలంకరణ, నివేదన చేసి వెళ్తారని చెప్పింది తెలుస్తోంది. అదేవిధంగా ఇక్కడ నందికి త్రయోదశి ప్రదోష పూజ చక్కగా చేస్తారు. మన ఆంధ్రదేశంలో ప్రదోష పూజ నందీశ్వరునికి త్రయోదశి నాడు జరిగేది శ్రీశైలం, శ్రీకాళహస్తిలోనే. ఇప్పుడు కొన్ని చోట్ల మొదలుపెట్టారని చెప్పి తెలుస్తోంది, కొన్ని చిన్న చిన్న క్షేత్రాల్లో. ఈ విభూది మఠం సందర్శన మాత్రం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుందని మాత్రం చెప్పగలను. ఇక్కడ ధ్యానం చేస్తే
ఏదైనా మననం చేస్తే దైవ నామస్మరణ చక్కటి అనుభూతి, ఆధ్యాత్మిక పురోగతి తప్పనిసరిగా కలుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సాధు సంతులు నాకు చెప్పున్నారు. శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ మఠాలని సందర్శించండి. ఇంకొక విషయం చెప్పాలి, ఎన్నోసార్లు గతంలో నేను వెళ్ళున్నాను. అప్పట్లో ఈ మఠాలు చాలా శిథిలావస్థలో ఉన్నాయి, సరిగ్గా దర్శించడానికి కుదరలేదు. కానీ ఈ మధ్య అంటే ఈ కిందటి నెలలోనే మే నెలలో వెళ్ళినప్పుడు చక్కటి దర్శనం, 5 మఠాలని ఒకేసారి సందర్శించుకునే భాగ్యం నా పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నాకు లభించిందని మనవి చేసుకుంటున్నాను. తప్పనిసరిగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఈ పంచమఠాలని శ్రీశైల ప్రధాన ఆలయంతో పాటు సందర్శించండి. తప్పనిసరిగా సందర్శించమని కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మీ లైక్, మీ కామెంట్ మాకు చాలా గొప్ప అదనపు శక్తిని ఇస్తాయి. అలానే మన పురాతన ఆలయాల్ని పరిచయం చేస్తున్న మా క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ని మీకు తెలిసిన వారందరికీ కూడా పంచండి. 10 మందికి మన ఆంధ్రదేశంలో ఉన్న పురాతన ఆలయాలు, వాటి గొప్పదనం తెలిసే మేము చేస్తున్న ఈ పరిశ్రమకి మీరు అదనపు బలాన్ని, సపోర్ట్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఊరి చుట్టుపక్కల ఎక్కడైనా కూడా పురాతన ఆలయాలు ఉంటే మాకు తెలియచేయండి. వీలైనంత త్వరలో మేము వచ్చి ఆ క్షేత్రాన్ని సందర్శించి ఆ క్షేత్రాల మీద వీడియో తీసి 10 మందికి తెలియజేస్తాం. అదేవిధంగా వ్యాసం రాసి కూడా ఆంధ్రదేశం అంతా కూడా ఆ వ్యాసం వెళ్ళే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మీ అందరి సహకారం మాకు నిరంతరం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమఃశివాయ, నమఃశివాయ, నమఃశివాయ. చక్కటి ఆలయాలన్నీ కూడా మన ఆంధ్రదేశంలో ఉన్నాయి. తప్పనిసరిగా చూడండి, వాటిని ఆలయాల్ని ప్రోత్సహించండి. మరొక్కసారి మీ అందరికీ మన గ్రామంలో ఉన్న ఆలయాన్ని మనమే వెళ్ళాలి. నమఃశివాయ.